హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా బెండకాయలు కటింగ్ చేసేటప్పుడు మాకైతే కొన్ని గుడ్లు దొరికాయి. ఆ గుడ్లు మేము ఏవిటో అసలు ఆ గుడ్లు ఏ ఏ పక్షికి చెందినట్టువో మేము కనిపెట్టుకోలేకపోతున్నాం. మీరు ఒకసారి చూడండి. ఆ గుడ్లను మీరు చూసిన తర్వాత మీకు తెలిస్తే ఏ పక్షివో అసలు ఏ జంతువు, అవి బహుశా పాము గుడ్లు కూడా కావచ్చు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఒకసారి చూడండి గుడ్లని ఎలా ఉన్నాయో. ఇవి గుడ్లు అయితే ఇవన్నమాట. మేము బెండకాయలు కట్ చేస్తుంటే బెండకాయ పొలంలో ఇవి దొరికాయి. దీని పక్కనైతే ఎలాంటి పక్షి లేదు, ఎలాంటి జంతువు లేదు, పావు కూడా లేదు, పాము. కానీ గుడ్లు అయితే దొరికినాయి. మనం ఒకసారి ఒక గుడ్డుని పలగొట్టి చూద్దామా ఎలా ఉందో. గుడ్డునైతే పలగొడదాం ఎలా ఉందో. దీన్ని తీసుకుందాం. ఓ ఫ్రెండ్స్, ఇవి పక్షి గుడ్లే. అయ్యి పాపం చనిపోయినాయి. చూడండి ఎంత చిన్న పక్షి చనిపోయినాయి. ఫ్రెండ్స్, ఇవి నన్ను మీరు తిట్టుకోవద్దండి, ఇవి ముందే చనిపోయినాయి. తన అమ్మ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చిన్న గుడ్లలో ఉన్న చిన్న పిల్లలైతే చనిపోయాయి. వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. మీరు నన్ను తిట్టుకోవద్దండి, గుడ్లను పలగొట్టి చంపేశాడని. దీంట్లో వాళ్ళ అమ్మ అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇవి ఇలా ఉన్నా కూడా ఏవోటి పాములు ఏదో ఒకటి సంథింగ్ ఎలకలు తినేస్తాయి అన్నమాట.